Hello everyone, welcome back to English with Jelly sir. As a part of Rapid Revision 7, we are going to discuss some questions now, and especially I have taken conjunctions bit because conjunctions also playing key role in our examination. సో అందుకోసమే కంజంక్షన్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ తీసుకోవడం జరిగింది. ఈ వీడియోలో మనం కంజంక్షన్స్ నుండి క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతాడు, రైట్, ఏ విధంగా ఆన్సర్ చేయాలి అనేది మనం డిస్కస్ చేద్దాం. సో లెట్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ క్వశ్చన్. హీ ఈస్ పూర్ డాష్ హీ ఈస్ హానెస్ట్. ఏమంటున్నాడు ఇక్కడ అంటే హీఈస్ పూర్ అంటే అతడు చాలా బీదవాడు, హీఈస్ ఆనెస్ట్ అతడు నిజాయితీపరుడు. సో ఇక్కడ మనకి ఏ కంజంక్షన్ వస్తుంది, అండ్ అంటే మరియు, బట్ అంటే కానీ, బికాజ్ అంటే కారణంగా, సో అంటే కాబట్టి లేదా ఫలితంగా అనే మీనింగ్ లో వస్తుంది. రైట్, ఈ కంజంక్షన్స్ ఏది వాడాలి చూద్దాం. ఇప్పుడు హీఈస్ పూర్ అండ్ హీఈస్ ఆనెస్ట్. రైట్, అతడు బీదవాడు మరియు నిజాయితీపరుడు. రైట్, ఇక్కడ హీఈస్ పూర్ బట్ హీఈస్ ఆనెస్ట్. రైట్, ఇది సూటబుల్ అవుతుంది. ఇతడు బీదవాడు బట్ ఏంటి, నిజాయితీపరుడు. హీఈస్ పూర్ బికాజ్ హీఈస్ ఆనెస్ట్ అంటే అతడు బీదవాడు కారణంగా నిజాయితీపరుడు అంటున్నాడు, అది సూటబుల్ కాదు. హీఈస్ పూర్ సో హీఈస్ ఆనెస్ట్ అంటే అతడు బీదవాడు కావడం వల్ల అతడు నిజాయితీపరుడు అని చెప్తున్నాడు ఇక్కడ. సో దట్ ఈస్ రాంగ్ అవుతుంది. రైట్, వాట్ ఈస్ కరెక్ట్ హియర్, హీఈస్ పూర్ బట్ హీఈస్ ఆనెస్ట్. ఇక్కడ అండ్ వచ్చినప్పుడు మనకి ఇక్కడ కామా అనేది రాదు, అది గుర్తుపెట్టుకోండి. అండ్ అనేది సూటబుల్ కాదు. రైట్, సెకండ్ క్వశ్చన్. షీ వర్క్డ్ హార్డ్ షీ పాస్డ్ ద ఎగ్జామ్. ఇక్కడ ఏమని చెప్తున్నాడు, షీ వర్క్డ్ హార్డ్ అంటే ఆమె చాలా కష్టపడింది. షీ పాస్డ్ ద ఎగ్జామ్ ఆమె ఎగ్జామ్ పాస్ అయ్యింది. సో ఏమొస్తుంది ఇక్కడ, సో షీ వర్క్డ్ హార్డ్ సో షీ పాస్డ్ ద ఎగ్జామ్. రైట్, ఆమె కష్టపడింది కాబట్టి షీ పాస్డ్ ద ఎగ్జామ్ అంటే దీని వల్ల ఈ ఫలితం వచ్చింది అంటున్నాడు. సో అనేది కరెక్ట్ అవుతుంది. బట్ స్టిల్ విల్ సీ రిమైనింగ్ ఆల్సో. షీ వర్క్డ్ హార్డ్ బట్ అంటే కానీ అంటున్నాడు, ఆమె కష్టపడింది కానీ ఎగ్జామ్ పాస్ అయింది అంటున్నాడు, ఇది రాంగ్ అవుతుంది. సూటబుల్ కంజంక్షన్ కాదు. సో వ్యతిరేకార్థాన్ని ఇస్తుంది. బట్ అనేది ఏంటి అంటే రైట్, ఇట్ షోస్ ద డిఫరెన్స్. రైట్, సో ఆల్దో అంటే ఏంటి, అయినప్పటికీ అని మీనింగ్ వస్తుంది. షీ వర్క్డ్ హార్డ్ ఆమె కష్టపడినప్పటికీ షీ పాస్డ్ ఎగ్జామ్ అంటున్నాడు, ఇది కూడా వ్యతిరేకార్థం ఇస్తుంది. అన్లెస్ అంటే తప్ప. రైట్, షీ వర్క్డ్ హార్డ్ సో అన్లెస్ కాకపోతే లేదా లేకపోతే అయితే తప్ప అనే మీనింగ్ లో వస్తుంది. సో ఇది కూడా సూటబుల్ కాదు. సో వాట్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ హియర్, సో ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కాబట్టి లేదా దాని ఫలితంగా అనే మీనింగ్ వస్తుంది. షీ వర్క్డ్ హార్డ్ ఆమె కష్టపడింది కాబట్టి ఆమె ఎగ్జామ్ పాస్ అయ్యింది. సో నెక్స్ట్ క్వశ్చన్. ఐ విల్ వెయిట్ హియర్ డాష్ యూ కమ్ బ్యాక్. ఇక్కడ రెండు సెంటెన్సెస్. ఐ విల్ వెయిట్ హియర్ నేను ఇక్కడ ఎదురు చూస్తాను అంటే వేచి ఉంటాను. యూ కమ్ బ్యాక్ అంటే నువ్వు వచ్చే వరకు అని మీనింగ్ వస్తుంది. సో ఇక్కడ ఏం రావాలి, బికాస్ అంటే కారణంగా అంటున్నాడు, కారణంగా అనేది రాంగ్ అవుతుంది. దవ్ అంటే ఇది అయినప్పటికీ అని మీనింగ్ వస్తుంది, ఇది కూడా వ్యతిరేకార్థాన్ని ఇస్తుంది. రైట్, అంటిల్ అనేది కరెక్ట్ అవుతుంది. అంటిల్ అంటే ఏంటి అంటే వరకు అని మీనింగ్ వస్తుంది. ఏమొస్తుంది, వరకు. ఎప్పటి వరకు, నువ్వు ఐ విల్ వెయిట్ హియర్ నేను ఇక్కడ ఎదురు చూస్తాను ఎప్పటి వరకు, అంటిల్ యూ కమ్ బ్యాక్ నీవు తిరిగి వచ్చే వరకు అనే మీనింగ్ వస్తుంది. రైట్, ఇఫ్ అనేది రాంగ్ అవుతుంది ఎందుకంటే ఇది కండిషన్ షరతుని తెలుపుతుంది. సో ఇఫ్ అనేది సూటబుల్ కాదు. రైట్, సో అంటిల్ ఇస్ ద కరెక్ట్ వన్. ఫోర్త్ వన్. హీ డిడ్ నాట్ అటెండ్ ద క్లాస్ డాష్ హీ వాస్ ఇల్. అతడు క్లాస్ కి అటెండ్ అవ్వలేదు డాష్ ఏమంటున్నాడు, హీ వాస్ ఇల్ ఎందుకు అంటే అతడు అనారోగ్యంగా ఉన్నాడు. సో ఇక్కడ ఏమొస్తుంది, ఫస్ట్ వన్ బికాజ్ అంటే ఏంటి, కారణంగా. అతడు క్లాస్ కి అటెండ్ అవ్వలేదు దేని కారణంగా, బికాస్ హీ వాస్ ఇల్. రైట్, అతడు అనారోగ్యంగా ఉండడం వల్ల లేదా ఆ కారణం వల్ల అతను క్లాస్ కి అటెండ్ అవ్వలేదు అనొచ్చు. సో ఇది ఆన్సర్ సూటబుల్ ఉంటుంది. బట్ స్టిల్ విల్ సీ రిమైనింగ్ ఆల్సో. ఆల్దో అంటే ఏంటి, అయినప్పటికీ అనేది సూటబుల్ కాదు. అతడు క్లాస్ కి అటెండ్ కాలేదు అయినప్పటికీ హీ వాస్ ఇల్ అంటే అతడు అనారోగ్యంగా ఉన్నప్పటికీ క్లాస్ కి అటెండ్ కాలేదు అంటున్నాడు. సో ఇది రాంగ్ అవుతుంది ఎందుకంటే ఈ సెంటెన్స్ కి వ్యతిరేకార్థం ఉన్నప్పుడు ఆల్దో అనేది వస్తుంది. అన్లెస్ అంటే ఏంటి, తప్ప లేదా అయితే తప్ప, కాకపోతే లేకపోతే అనే మీనింగ్ లో వస్తుంది. సో ఇది సూటబుల్ కాదు. రైట్, సో అంటే ఇది ఫలితాన్ని ఇస్తుంది. సో ఇక్కడ దీనికి సంబంధం లేదు అంటే. రైట్, ఇక్కడ జరిగింది ఏంటి, అతడు ఒక పని చేయలేదు ఎందుకు చేయలేదు అంటే ఈ కారణంగా. సో కారణం తెలిపేది ఏంటి, బికాజ్ అనేది కారణాన్ని తెలుపుతుంది కాబట్టి బికాజ్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఫిఫ్త్ వన్. ఇట్ వాజ్ రైనింగ్ డాష్ దే కంటిన్యూ ద మ్యాచ్. ఏం జరుగుతుంది అక్కడ, వర్షం పడుతున్నది అండ్ స్టిల్ ఏం జరుగుతుంది, కంటిన్యూ ద మ్యాచ్ అంటే మ్యాచ్ అనేది కంటిన్యూ చేస్తున్నారు. సో ఏ బికాజ్ ఏంటి, బికాజ్ ఇట్ వాజ్ రైనింగ్ అంటే వర్షం పడుతున్న కారణంగా వాళ్ళు మ్యాచ్ కంటిన్యూ చేస్తున్నారు అంటున్నాడు, అది రాంగ్ అంటే దాని కారణంగా మ్యాచ్ కంటిన్యూ చేయరు. ఆల్దో ఇట్ వాజ్ రైనింగ్ ఇక్కడ వర్షం పడుతున్నప్పటికీ వాళ్ళు మ్యాచ్ ని కంటిన్యూ చేశారు, ఇది కరెక్ట్ అవుతుంది. రైట్, స్టిల్ విల్ సీ ద రిమైనింగ్ ఆల్సో. సో
సో ఇట్ వాజ్ రైనింగ్ కాబట్టి వర్షం పడుతున్నది అంటున్నాడు. ఇది రాంగ్ అవుతుంది, రైట్? అన్లెస్ ఇట్ వాజ్ రైనింగ్, వర్షం పడితే తప్ప ది కంటిన్యూ ద మ్యాచ్ అంటే మ్యాచ్ కంటిన్యూ చేశారు. ఇది రాంగ్ అవుతుంది, రైట్? బి ఇస్ ద కరెక్ట్ వన్. ఆల్ దో వర్షం పడుతున్నప్పటికీ వాళ్ళు మ్యాచ్ అనేది కంటిన్యూ చేశారు అని మీనింగ్ వస్తుంది, రైట్? వ్యతిరేకార్థాన్ని. అండ్ కమింగ్ టు సిక్స్త్ వన్, వర్క్ హార్డ్ డాష్ యూ విల్ ఫెయిల్, రైట్? వర్క్ హార్డ్ అంటే కష్టపడు, లేకపోతే ఏమవుతుంది, యూ విల్ ఫెయిల్, నీవు ఫెయిల్ అవుతావు అంటున్నాడు. వర్క్ హార్డ్ అండ్ అంటున్నాడు. అండ్ అనేది రాంగ్, ఎందుకంటే ఇది కనెక్ట్ చేయట్లేదు, దానికి దీనికి వ్యతిరేకార్థం ఉంది కాబట్టి, రైట్? బట్ అంటే ఇది తప్పు, కానీ అని మీనింగ్ వస్తుంది, రైట్? డిఫరెన్స్ చూపిస్తుంది కాబట్టి ఇది రాంగ్. ఆర్ వర్క్ హార్డ్, రైట్? ఆర్ అంటే లేకపోతే యూ విల్ ఫెయిల్, ఏమవుతుంది, నీవు ఫెయిల్ అవుతావు, ఇది కరెక్ట్ అవుతుంది. సో వర్క్ హార్డ్, సో యూ విల్ ఫెయిల్, ఇది రాంగ్ అవుతుంది. కాబట్టి నువ్వు కష్టపడితే నువ్వు ఫెయిల్ అవుతావు అంటున్నాడు, ఇది రాంగ్ అవుతుంది. సో సి ఇస్ ద కరెక్ట్ వన్, రైట్? కష్టపడు విజయం సాధిస్తావు, రైట్? ఆర్ యూ విల్ ఫెయిల్, లేకపోతే ఓడిపోతావు అంటే ఫెయిల్ అవుతావు అని మీనింగ్ వస్తుంది. ఆర్ అనేది కరెక్ట్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, హీ ఈస్ డాష్ ఇంటెలిజెంట్ డాష్ హార్డ్ వర్కింగ్. సో ఇక్కడ రెండు ఫిలప్స్ ఇవ్వడం జరిగింది, ఇందులో సూటబుల్ కంజంక్షన్ వస్తుందో మనం చూద్దాం. బోత్ అండ్, ఈదర్ ఆర్, నీదర్ నార్, దౌ బట్. సో దౌ బట్ అనేది రాంగ్, ఈ కాంబినేషన్ అనేది ఉండదు, ఇది రాంగ్ కాంబినేషన్. నీదర్ నార్ అంటే ఏంటి అంటే ఏది కాదు, రెండిట్లో ఏది కాదు అన్నప్పుడు నీదర్ నార్ వస్తుంది. ఈదర్ ఆర్ ఏదో ఒకటి, అంటే రెండిట్లో ఏదో ఒకటి అన్నప్పుడు ఏమొస్తుంది, ఈదర్ ఆర్ వస్తుంది. నీదర్ నార్ అంటే ఏది కాదు, అంటే రెండిటిలో ఏది కాదు అనే మీనింగ్ ఇస్తుంది, రైట్? ఇది రాంగ్. సో ఇక్కడ బోత్ అండ్ అంటే రెండు కూడా, రెండు, రైట్? రెండింటిని కలిపినప్పుడు, రైట్? రెండింటిని కలిపినప్పుడు ఏమవుతుంది, సో బోత్ అండ్ అని వస్తుంది. హీ ఈజ్ బోత్, అతడు రెండు ఏంటి, ఇంటెలిజెంట్ మరియు హార్డ్ వర్కింగ్, అతడు తెలివైన వాడు మరియు కష్టపడే వ్యక్తి అనే మీనింగ్ వస్తుంది. సో బోత్ అండ్ అనేది కరెక్ట్ అవుతుంది, రైట్? ఈదర్ ఆర్ అంటే ఏదో ఒకటి, హీ ఈజ్ ఈదర్ ఇంటెలిజెంట్ ఆర్ హార్డ్ వర్కింగ్ అని రాదు, అది రాంగ్ అవుతుంది. అతడు ఇంటెలిజెంట్ తెలివైన వాడా లేదా కష్టపడేవాడు, రైట్? ఏదో ఒకటి అవుతుంది అన్నట్టు, ఆల్టర్నేట్ మీనింగ్ ఇస్తుంది, అది సూటబుల్ కాదు. నీదర్ నార్ అంటే హీ ఈజ్ నీదర్ ఇంటెలిజెంట్, అతడు ఇంటెలిజెంట్ కాదు, నాట్ హార్డ్ వర్కింగ్ అంటే కష్టపడే వ్యక్తి కూడా కాదు, రైట్? సో ఇది రాంగ్ అవుతుంది. సో మనకేంటి ఇక్కడ, అతడు రెండు కాబట్టి సో రెండింటిని తీసుకోవచ్చు. బోత్ అండ్ అనేది రావాలి, ఈ కాంబినేషన్ లో రావాలి, గుర్తుపెట్టుకోవాలి, రైట్? ఎర్రర్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ లో కూడా మనకి కొన్నిసార్లు ఏం చేస్తారంటే బోత్ ఇస్తాడు, మధ్యలో అండ్ అనేది ఇవ్వడు, కామా అది పెట్టి ఏదైనా సెంటెన్స్ ఇస్తాడు. అలాంటప్పుడు అండ్ అనేది లేకపోతే ఆ సెంటెన్స్ అనేది రాంగ్ అవుతుంది, రైట్? బోత్ తో కంపల్సరీ అండ్ రావాలి. కమింగ్ టు ఎయిత్ క్వశ్చన్, షీ విల్ నాట్ సక్సీడ్ డాష్ షీ వర్క్ సిన్సియర్లీ. షీ విల్ నాట్ సక్సీడ్, ఆమె విజయం సాధించదు, డాష్ షీ వర్క్ సిన్సియర్లీ, ఆమె నిజాయితీగా పనిచేస్తుంది అని అంటున్నాడు. సో దీన్ని కంబైన్ చేసే కన్జంక్షన్ ఏంటి ఇక్కడ, బికాస్ కారణంగా అనొచ్చా. షీ విల్ నాట్ సక్సీడ్, రైట్? ఆమె విజయం సాధించదు, ఎందుకు, ఏ కారణంగా, ఆమె నిజాయితీగా పనిచేస్తున్న కారణంగా అంటున్నాడు, ఇది రాంగ్ అవుతుంది. ఆల్దౌ అంటే అయినప్పటికీ, షీ విల్ నాట్ సక్సీడ్ ఆల్దౌ షీ వర్క్ సిన్సియర్లీ, ఆమె విజయం సాధించదు ఎప్పుడు, ఆమె సిన్సియర్ నిజాయితీగా పనిచేసినప్పటికీ ఆమె విజయం సాధించదు అంటున్నాడు, అది కూడా రాంగ్ అవుతుంది. సి, రైట్? షీ విల్ నాట్ సక్సీడ్, సో షీ వర్క్ సిన్సియర్లీ, రైట్? ఆమె విజయం సాధించదు కాబట్టి ఏమవుతుంది, ఆమె నిజాయితీగా పనిచేస్తుంది అంటున్నాడు, రైట్? ఇది రాంగ్ అవుతుంది. అన్లెస్ అంటే ఏంటి, అయితే తప్ప అనే మీనింగ్ వస్తుంది. షీ విల్ నాట్ సక్సీడ్, రైట్? అన్లెస్ షీ వర్క్ సిన్సియర్లీ, ఆమె నిజాయితీగా పనిచేస్తే తప్ప ఆమె విజయం సాధించదు అంటే డి అనేది కరెక్ట్ అవుతుంది. అంటే ఆమె నిజాయితీగా పనిచేస్తే ఏం జరుగుతుంది, ఆమె విజయం సాధిస్తుంది, అంటే అందుకోసమే ఆమె నిజాయితీగా పనిచేస్తే తప్ప విజయం సాధించదు అనే మీనింగ్ వస్తుంది. నైన్త్ క్వశ్చన్, హీ ఈజ్ డాష్ రిచ్ డాష్ ఫేమస్. ఇక్కడ హీఈస్ డాష్ రిచ్ డాష్ ఫేమస్ అంటే ఏమొస్తుంది, మళ్ళీ బోత్ అండ్, హీఈస్ బోత్ రిచ్ అండ్ ఫేమస్ అనొచ్చా అంటే ఎస్ అనొచ్చు, రైట్? నీదర్ నార్, సో హీఈస్ నీదర్ రిచ్ నార్ ఫేమస్, అతడు పేదవాడు అంటే ధనవంతుడు కాదు, ఫేమస్ కాదు, రైట్? ఇది రాంగ్. హీస్ ఈదర్ రిచ్ ఆర్ ఫేమస్, అయితే రిచ్ అన్న కావాలి లేదా ఫేమస్ అన్న కావాలి అంటున్నాడు, ఇది రాంగ్ అవుతుంది. సో రిచ్ అయినప్పుడు ఆటోమేటిక్ గా ఫేమస్ అవుతాడు కాబట్టి బోత్ అండ్ అనేది కరెక్ట్ అవుతుంది. దౌ బట్ అనేది కాంబినేషన్ సూటబుల్ కాదు. 10th క్వశ్చన్, ఐ నో ద బాయ్ డాష్ వన్ ద ప్రైజ్. ఐ నో ద బాయ్ బికాస్ అని రాదు, ఎందుకంటే ఇక్కడ రైట్ పర్సన్ రిలేటెడ్ గా రావాలి, పర్సన్ రిలేటెడ్ అంటే బట్, ఐ నో ద బాయ్ బట్ వన్ ద ప్రైజ్, ఇది రాంగ్. ఐ నో ద బాయ్ హూ వన్ ద ప్రైజ్, ఎస్ ఇది కరెక్ట్ అవుతుంది. ఈ కన్జంక్షన్ అనేది హూ అంటే పర్సన్ రిలేటెడ్ కాబట్టి ఐ నో ద బాయ్ హూ వన్ ద ప్రైజ్, ఎవరైతే ప్రైజ్ విన్ అయ్యారో ఆ బాయ్ నాకు తెలుసు అంటున్నాడు. సో అనేది రాంగ్ ఇక్కడ, హూ ఇస్ ద కరెక్ట్ వన్. 11th one, he spoke loudly dash everyone could hear him. సో he spoke loudly ఇక్కడ వరకు everyone could hear him, ఏమొస్తుంది, so that, yes, so that అనేది కరెక్ట్ అవుతుంది, బట్ స్టిల్ విల్ సీ రిమైనింగ్ ఆల్సో.
హీ స్పోక్ లౌడ్లీ బికాస్ ఎవ్రీ వన్ కుడ్ హియర్ హిమ్. ఇది రాంగ్ అవుతుంది. అంటే అతను గట్టిగా మాట్లాడాడు. ఎందుకు? ఏ కారణంగా? ఎవ్రీ వన్ కుడ్ హియర్ హిమ్. అందరూ వినాలన్న కారణంగా అతను గట్టిగా మాట్లాడాలి అంటున్నాడు. ఇది అవుతుందా లేదా చూద్దాం. ఇది రాంగ్ అవుతుంది. ఆల్దో అయినప్పటికీ అనేది సూటబుల్ కాదు. అన్లెస్ రైట్, ఇది కూడా రాంగ్. ఏంటి ఇక్కడ? హీ స్పోక్ లౌడ్లీ సో దట్. ఎందుకు? ఎవ్రీ వన్ కుడ్ హియర్ హిమ్. ఇది కరెక్ట్ అవుతుంది. హీ స్పోక్ లౌడ్లీ, అతను గట్టిగా మాట్లాడాడు. సో దట్, దానివల్ల అందరూ వినొచ్చు అనే మీనింగ్ తోటి. డాష్ యు హరీ, యు విల్ మిస్ ద బస్. అంటే నువ్వు త్వరపడు. డాష్ యు హరీ, యు విల్ మిస్ ద బస్. నువ్వు బస్ అనేది మిస్ అవుతావు అంటున్నాడు. బికాజ్ యు హరీ అంటే నువ్వు త్వరపడడం వల్ల బస్సు మిస్ అవుతావు. ఇది రాంగ్ అవుతుంది. అన్లెస్ యు హరీ, ఎస్, ఇది కరెక్ట్ అవుతుంది. నువ్వు త్వరగా వెళ్తే తప్ప, రైట్, త్వరగా వెళ్ళు, లేదా ఏమవుతుంది? యూ విల్ మిస్ ద బస్. రైట్, బస్సును మిస్ అవుతావు అంటున్నాడు. బి అనేది కరెక్ట్ అవుతుంది. అన్లెస్ యు హరీ యూ విల్ మిస్ ద బస్. నువ్వు బస్సును మిస్ అవుతావు, రైట్, త్వరగా వెళితే తప్ప, రైట్, బస్సును మిస్ కావు అనే మీనింగ్ లో వస్తుంది. ఆల్దో, ఆల్దో అంటే అయినప్పటికీ. ఆల్దో యు హరీ యూ విల్ మిస్ ద బస్ అంటే నువ్వు త్వరగా వెళ్ళినప్పటికీ, రైట్, బస్సును మిస్ అవుతావు అంటున్నాడు. ఇది రాంగ్ అవుతుంది. సో యు హరీ అనేది ఇది రాంగ్. సో అన్లెస్ అనేది కరెక్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్, హీస్ టాల్ డాష్ హిస్ బ్రదర్ ఇస్ షార్ట్. అతడు పొడవైన వాడు. ఎందుకు? డాష్ హిస్ బ్రదర్ ఇస్ షార్ట్ అంటున్నాడు. అండ్ హిస్ టాల్ అండ్ హిస్ బ్రదర్ ఇస్ షార్ట్, రైట్. అండ్ మరియు అని అంటున్నాడు. మరియు అనేది వస్తుందా లేదా చూద్దాం. హిస్ టాల్ బికాస్ అంటే ఆ కారణంగా అతడి బ్రదర్ చిన్నగా అయ్యాడు అంటున్నాడు. రాంగ్. హిస్ టాల్ సో హిస్ బ్రదర్, కాబట్టి ఇది రాంగ్. హిస్ టాల్ బట్ హిస్ బ్రదర్ ఇస్ షార్ట్, ఇది కరెక్ట్. ఎందుకంటే టాల్ అండ్ షార్ట్ అనేది నెగిటివ్, అంటే ఆపోజిట్స్, కాబట్టి అపోజిట్స్ వచ్చినప్పుడు, కాంట్రాడిక్షన్స్ ఉన్నప్పుడు బట్ అనేది వాడాలి, రైట్. హిస్ టాల్ బట్ హిస్ బ్రదర్ ఈజ్ షార్ట్. అండ్ అనేది రాంగ్. రెండు సేమ్ ఉన్నప్పుడు మాత్రమే అండ్ వస్తుంది. హీస్ టాల్ అండ్ హిస్ బ్రదర్ ఆల్సో షార్ట్, టాల్ అన్నప్పుడు అండ్ రావాలి. ఇప్పుడు వ్యతిరేకం కాబట్టి బట్ రావాలి. ఐ షల్ కాల్ యూ డాష్ ఐ రీచ్ హోమ్. నేను కాల్ చేస్తాను ఎప్పుడు? డాష్ ఐ రీచ్ హోమ్ బికాస్, కారణంగా. ఇది రాంగ్. అన్లెస్, రైట్, అయితే తప్ప అనే మీనింగ్ వస్తుంది. రాంగ్ అవుతుంది. వెన్, ఐ షల్ కాల్ యూ వెన్ ఐ రీచ్ హోమ్. ఇది కరెక్ట్ అవుతుంది. నేను ఎప్పుడైతే ఇంటికి వెళ్తాను, రీచ్ అవుతానో అప్పుడు నేను కాల్ చేస్తాను. వెన్ ఈస్ ద కరెక్ట్ వన్. ఇట్ ఈస్ రాంగ్ వన్. 15th క్వశ్చన్, హీ ఫెయిల్ ద ఎగ్జామ్. అతను ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాడు. డాష్ హీ డి నాట్ ప్రిపేర్ వెల్. అతను సరిగా ప్రిపేర్ అవ్వలేదు. సో ఇక్కడ ఆన్సర్ చూద్దాం. హీ ఫెయిల్ ద ఎగ్జామ్ బికాస్ హీ డి నాట్ ప్రిపేర్ వెల్. ఎస్, ఇది కరెక్ట్ అవుతుంది. సో బికాస్, కారణంగా. హీ ఫెయిల్ ద ఎగ్జామ్, ఏ కారణంగా? హీ డి నాట్ ప్రిపేర్ వెల్, అతడు సరిగా ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి. బట్ అంటే ఇది వ్యతిరేకం కాబట్టి రాంగ్ అవుతుంది. హీ ఫెయిల్ ద ఎగ్జామ్ సో హీ డి నాట్ ప్రిపేర్ వెల్, ఇది రాంగ్ అవుతుంది. ఆల్దో అయినప్పటికీ, రైట్, ఇది రాంగ్. హీ ఫెయిల్ ద ఎగ్జామ్, ఎందుకు ఫెయిల్ అయ్యాడు? బికాస్ హీ డి నాట్ ప్రిపేర్ వెల్, అతడు బాగా ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి ఆ ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యాడు, రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ కంజంక్షన్స్ టాపిక్. అంటే ఎందుకంటే మనకి ఎగ్జామినేషన్ లో కంజంక్షన్ టాపిక్ కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి ఇందులో నుంచి ర్యాపిడ్ రివిజన్ లో భాగంగా కొన్ని క్వశ్చన్స్ తీసుకొని డిస్కస్ చేయడం జరిగింది, రైట్. ఏ కంజంక్షన్ వర్డ్ అనేది ఇక్కడ ఏ సెంటెన్స్ లో సూట్ అవుతుందో కరెక్ట్ గా గెస్ చేసి, రైట్, మనం ఆన్సర్ ని చేయాలి.